నిఖిల్ ఫ్యాన్స్కి సోనియా సవాల్ విసిరిందనే చెప్పాలి ఒక విధంగా. ఎందుకంటే నిఖిల్ ఫ్యాన్స్ సోనియా గారిని చాలామంది బ్యాడ్గా ట్రోల్ చేస్తున్నారంట. అప్పుడేమో స్టార్టింగ్లో పెద్దోడు చిన్నోడు అంటూ తిరిగావు, తర్వాత ఏమో నిఖిల్కి వ్యతిరేకంగా వెళ్ళావంటూ పర్సనల్గా వెళ్తున్నారంట. నిఖిల్ ఫ్యాన్స్కి వార్నింగ్ ఇస్తూ సోనియా గారు అయితే, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట మీద ఉన్నా, మా బాండింగ్ ఎప్పుడు అలానే ఉంటుంది, అలాగే మళ్ళీ బిగ్ బాస్లోకి వెళ్ళి నేను నామినేట్ చేయడానికి కూడా పాయింట్స్ ఉన్నాయి, దాని మీద నేను ఇప్పటికీ స్టిక్ ఆన్ అయి ఉన్నాను, నేను కానీ సీత కానీ నామినేట్ చేయడానికి మా పాయింట్స్ మాకున్నాయి, మీరు నెగిటివ్గా స్ప్రెడ్ చేయకండి అంటూ చెప్పింది. అసలు సోనియా ఇలా తన స్టోరీలో రాయడానికి కారణం ఏంటంటే, నిఖిల్ రియాక్ట్ అవ్వట్లేదనేమో. నిఖిల్ ఒక మాట చెప్పితే మా ఇద్దరు బాండింగ్ బాగానే ఉంది, మీరు నెగిటివ్గా తనని స్ప్రెడ్ చేయకండి అంటూ ఒక మాట చెప్తే తన పిఆర్ కానీ తన ఫ్యాన్స్ కానీ దాన్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం ఆపుతారు కదా అని అనుకుంటుందేమో. నిన్న మా టీవీలో బీబీ ఉత్సవం ప్రోమో వచ్చిందండి. నిఖిల్తో సోనియా మాట్లాడట్లేదని సోనియాపై బ్యాడ్గా ట్రోల్ చేస్తున్నారంట. అందుకని తను రియాక్ట్ అయింది, ఈ స్టోరీ పెట్టింది. నిఖిల్ ఫ్యాన్స్ చేసిన దానికైతే సోనియా బాగా హర్ట్ అయింది, అందుకని తన స్టోరీలో